అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, ఆయన మానసిక స్థిరత్వం లేకపోవడం, శారీరక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం, అవి పలు డిబేట్స్లో స్పష్టంగా కనబడిపోతుంది. ఆయన మీటింగ్స్లో కనబడుతుంది. అంతా ఓ రకంగా చెప్పాలంటే చిత్తచాంతల్యం ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్ష ఎన్నికల్లో పెట్టడం. గతంలో యంగ్స్టర్స్కి ఇస్తూ ఉండేవాళ్ళు అమెరికన్స్, మరి ఇప్పుడు తీరు మారిపోయి 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు. అటు ట్రంప్కో లేకపోతే బైడెన్కు. తప్పేం లేదు, పెద్దవాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఆరోగ్యపరంగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే అమెరికా అనేది అగ్రరాజ్యం. అగ్రరాజ్యపు దాన్ని ఇక్కడ పక్కన పెట్టి ఎవరెవరో నడిపిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్కి మళ్ళీ లైఫ్ వస్తున్నటువంటి సందర్భంలో బైడెన్ కీలకమైనటువంటి పరిస్థితి. బైడెన్ పక్కన తప్పించి ఒబామా భార్యను పెడతారన్నటువంటి ప్రచారం జరిగింది, మిచెల్ ఒబామా పెడతారని. కానీ బైడెన్ తప్పుకోవాలి దానికి. ఎందుకు? తన పార్టీ తరపున అన్ని రాష్ట్రాల్లో కూడా ఓకే చేయించుకోబడ్డాడు. మిగతా పోటీలో ఉన్నవాళ్ళు అసలు సమీపంలో కూడా రాకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు ఆయనంతటా ఆయన తప్పుకుంటే తప్పించి కుదరదు. ఆయన తప్పుకుంటారు అన్నటువంటి ప్రచారం తప్పని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. ఆయన పోటీలోనే ఉంటారు, లోపాలను సరి చేసుకుంటారని తేల్చి చెప్పింది.